సో దేవుడు అంటే బాగా భక్తి కదా. సో పిచ్చి. సో నాకు తల్లిదండ్రులు లేరు, రీసెంట్ గా నాన్న చనిపోయినాడు. నేను అదే అంటున్నా, నా అనే వాళ్ళందరూ నన్ను మోసం చేసేస్తున్నాడు. సో నా అనే వాళ్ళందరూ డబ్బు కోసమే, నా అనే వాళ్ళందరూ ఎవరైనా ఎవ్రీథింగ్. సో కమ్యూనిటీ అంటావు, తిన్నావా తాగినావా అంతే. సో నాకు బాధ వచ్చినా ఏమొచ్చినా గానీ నాకు పరమశివుడు. సో ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకొని నేను చచ్చిపోతే ఆ డబ్బును తీసుకెళ్ళగలనా? ఈ రోజు ఉంటాది, ఉండదు, గ్యారంటీ లేదు. నాకంటే నాకు తిరగడం ఇష్టం, ఎందుకంటే నాకు ప్రశాంతత కావాలి. నాకు ఇక్కడ నాకు ఏది నా ముందర మీరు 1,00,000 రూపాయలు పెట్టి నాకు ప్రశాంతత దొరకదు. నాకు మనిషికి ఏం నచ్చితే అది. సో నాకు దేవుళ్ళ దగ్గర పోతే ఆ ఉన్న ఒక 5 రోజులన్నా నాకు ప్రశాంతంగా హ్యాపీగా మర్చిపోతాను. నాకు బాధలు వచ్చినా ఏమొచ్చినా నేను అక్కడ చెప్పుకుంటాను. గత 4 నెలల నుండి చూస్తున్నాను కదా మీ స్టేటస్లు. పొద్దున్న లేస్తే అన్నవరంలో ఉన్నా, పొద్దున్న లేస్తే మళ్ళీ ఇమీడియట్ కుంభమేళ. అసలు అక్కడికి ఉన్న ఇక్కడికి సంబంధం ఉండదు, ఆ ట్రావెలింగ్ లోనే ఉంటారు కదా. నేను అనుకున్నా, అదే ఆలోచించాను అనమాట, అక్కకు రూమ్ ఎందుకు, అక్క ఎప్పుడు తిరుగుతూనే ఉంటది కదా, పుణ్యక్షేత్రాలతోనే వెళ్తూ ఉంటది కదా, అనవసరంగా రూమ్ రెంట్ వేస్ట్ అవుతుంది. అక్క అసలు దొరుకుతుందా, టైం ఇస్తుందా? ఆల్మోస్ట్ 3 times క్యాన్సిల్ అయిందిగా మనది. అవును, 3 times నువ్వు చెప్తే వస్తానని. సో రీసెంట్ గా 10 years 10 రోజుల కింద మీరు ఇక్కడిక్కడ తిరుపతికి మీరు ఇట్లా చేస్తే, నేను 3,000 కిలోమీటర్లు దాటి 8 రోజులు ఏ రోజుకి బయలుదేరాను అదే రోజు హైదరాబాద్ టు కాశ్మీర్ లో 1 day, కాశ్మీర్ టు జమ్ములో దిగేసి వైష్ణవిదేవి మాత జర్నీ అమ్మవారి దర్శించుకొని, వైష్ణవిదేవి మాత నుంచి జ్వాలాముఖి దర్శించుకున్న తర్వాత కాశీ దర్శించుకున్న తర్వాత అయోధ్య దర్శించుకొని రిటర్న్ ఫ్లైట్ టికెట్. సో వారం రోజులు ఇది సాధ్యమయ్యిద్దా? చూసారు కదా, తిండి లేదు నాకు. నేను ఏడ్చాను, డబ్బులు ఉండగానే తినలేని పరిస్థితి, ఇక్కడ దొరకదు అని. కాశీలో వచ్చిన తర్వాత కడుపు నిండా తిన్నానని మళ్ళీ చెప్పానా లేదా? అవును. సో అటువంటి అక్కడ తెలిసిపోతుంది కదా నేనేంటి అనేది. నేను ఎలా వెళ్ళానో అలానే వచ్చాను. సో నాకు భక్తి అంటే చాలా ఇష్టము. ఇప్పటికీ 5 పుణ్యక్షేత్రాలు, 5 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నా, కేదార్నాథ్, బద్రీనాథ్ ఎన్నెన్నో తిరిగా, 12 శక్తిపీఠాలు దర్శించుకున్నా. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ రేపు నెలలో కుంభమేళకు పోతున్నా. నాకు అమ్మ ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ జాబ్ అంటే, అది నీ పర్సనల్, అది నీ వృత్తి. మళ్ళీ నువ్వెందుకు వెళ్తున్నావు అంటే అది నా పర్సనల్, అది నా హ్యాపీ. తప్పేముంది? తప్పసలు అంతే. ఓకే, సో మీ ప్రకారంగా దేవుడు అంటే నమ్మకమా, సైంటిఫిక్ ప్రూఫా? నమ్మకం. ఎందుకంటే ఈ మధ్య ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది, రీసెంట్ గా మన అందరికీ తెలుసు, ఒక అమ్మాయి పూనకం వస్తుంది అని చెప్పేసి అది కొంతమంది ఫేక్ అంటున్నారు, కొంతమంది నిజమో అంటున్నారు. సో ఓవర్ స్మార్ట్ యాంకర్స్ కొంతమంది దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి అది ఫేక్ అని చెప్పేసి అన్నారు. ఇది సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు, ఫేక్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి అమ్మవారు వస్తుంది, శివయ్య వస్తున్నారు, చాలా మందికి పూనకం వస్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మనం నమ్ముతుంది. మరి వాళ్ళందరికి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా? ఆ ప్రూఫ్ ఉందా? ఎవరైనా ప్రూవ్ చేయగలిగారా దేవుణ్ణి సైంటిఫిక్ గా? ఉన్నాడనే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. దేవుని ఎప్పుడు చూడలేదు గాని కళలో చూసాను గాని, ఎక్కడైనా పుణ్యక్షేత్రం వెళ్తా అంటే ఎప్పుడు నాకు పద్దను కూడా నాకు కాసి ఏదేదో సంథింగ్ కళలో వస్తాయి. సో నిజంగా ఉన్నారు, దేవుడు ఉన్నారు. దేవుడు అయితే ఎంత ఉన్నాడని నిజమే, దయ్యం కూడా ఉంది. సో నేను దయ్యాన్ని అయితే చూశానమ్మా. సో దయ్యాన్ని చూశాను కాబట్టి నేను నిజంగా నమ్ముతున్నా, నేను అబద్ధం అయితే చెప్పను, నిజంగా ఉన్నారు. కానీ కొంతమంది అలా చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే దేవుడు అనేది ఒక నమ్మకం కదా, మనం ఉన్నది అనేది నమ్ముతాము. మనం చాలా మంది, అందరం హిందువులం కూడా దేవుడు ఉన్నాడు అనేది మన నమ్మకం. ఏదైనా చెడు మనకు జరిగినప్పుడు దేవుడా నన్ను కాపాడు, ఈ గండం నుండి నన్ను గట్టెక్కించు అని మనం ఎన్నో పూజలు చేస్తూ దేవుడు ఉన్నాడు అని దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మీకు మీరే చాలా మంది యూట్యూబ్ స్టేటస్ చూస్తారు, వారంలో ఏ రోజు అయితే పోయానో అదే రోజు వచ్చాను. కానీ నా ఫేస్ లో ఎన్నో కష్టాలు పడ్డాను. రిజర్వేషన్ అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నా, ఏసీ బోగులు బుక్ చేసుకున్నా, కానీ జనరల్ లో కూడా ప్రయాణించాను. అంత చేసినా గానీ నా ఫేస్ లో ఏమన్నా డల్ గా ఉందా? అది దేవుడి మహిమ, అమ్మవారు. ఎగ్జాంపుల్ చెప్తామన్నా, అయోధ్యకి వెళ్ళాను. మొన్నే అయోధ్య వెళ్తే అది వీడి పెట్టలేదు ఏమనుకుంటారా అని, పొద్దున్న 3 గంటలకు దిగాను, 2 గంటల సేపు రూములు దొరకలే. దేవుడా, బట్టలన్నీ అంటే 4 జతలు మొత్తం అయిపోయి కొట్టినా, కాశీలో ఒక జత షాంపూ వేసి పిండేసుకున్నా. దేవుడా, ఇదేంది దేవుడా,
నేను ఇంక వెళ్ళిపోవాలా, బట్టలు తడిగా ఉన్నాయి, నిద్ర లేదు దేవుడా ప్లీజ్, ఇంత దూరం వచ్చాను అంటే అప్పుడు ఆ ఇహదలు ఎక్కడ తిరిగినా రూమ్ లేవు, ఒక్కడు వచ్చాడు దేవునిలాగా. నేను ఏ ఆపదలో ఉన్నా దేవుని రూపంలో వస్తూనే ఉంటాడు. వచ్చి అమ్మ రూమ్ అయితే లేవు, ఒక మంచం ఉంది, పడుకొని దర్శనం చేసుకుని వెళ్ళి అమ్మ అన్నాడు. పడుకొని దర్శనం చేసుకుని వచ్చాడు. సో ఆ టైంలో నాకు దేవుని రూపంలో వచ్చారు. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మా డాడీ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ద్వారకా వెళ్తున్నాం. నా ఫ్లైట్ ఈ టైం 11:30 గంటకి, మా డాడీ ఫ్లైట్ 4:20కి. ఆ జామ్ నగర్ ఒకటే వాడు అదైతే బోర్డింగ్ అయితే అవ్వలేదంట. నేను ఒకటే ఏడుపు, దేవుడా నా టికెట్ బుక్ చేసుకున్నా, మొత్తం నా బడ్జెట్ మొత్తం ప్లాన్ అయితే అని ఏడ్చుకుంటూ కూర్చున్నా. అమ్మా ఏం క్యాన్సల్ అవ్వలేదమ్మా ఉండు, ఎందుకంటే ఒకటే ద్వారకాకి నాది 1 గంటలకి, ఆమెకి 4 గంటలకి, నాది క్యాన్సల్ ఏమి ఒకటే. దేవుడు ఏంది అని దేవుని రూపంలో పోలీసు వచ్చాడు. నెహిమా 1 बजे का फ्लाइट 4 बजे को 2 ఎక్కిచ్చే తుమ్మె క్యా దర్నక్కు అన్నాడు. సో అక్కడ ఉన్నాడు దేవుడు. సరే దేవుడు ఉన్నాడని ప్రతి దాంట్లో మన ఎంటైనా ఉండి చూపిస్తాడమ్మా. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ప్రపంచంలో మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేంది ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి మాత్రమే. సైన్స్ కి మించి ఒక శక్తి ఏదైనా ఉంది అంటే అది మన నమ్మే దేవుడు కదా. సో దీనికి సైంటిఫిక్ టెంపర్మెంట్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. అసలు సైన్స్ కి దేవుడికి అసలు పోల్చలేము, రెండింటిని కలపలేము, రెండింటి గురించి కూడా కంబైన్ చేసి చూడలేము కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారంటే నాకు కొంచెం అంటే దేవుణ్ణి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలమా? అసలు చేయలేము, అవునా? సో ఎగ్జాంపుల్ చెప్తా. యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు ఉన్నాడు కదా. ఎంతో మంది శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు. నంది సైజ్ పెరుగుతుంది ఎలా, ఎందుకు అని. మనం ఆ నంది ఎప్పుడైతే రంకెలేస్తాడో అప్పుడు కలియుగం అంతం అవుతుంది అనేది మన నమ్మకం, మన హిందువులందరి నమ్మకం అది. మనం ఇప్పటికీ కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటాం. అదే యూరప్ కంట్రీస్ లో చాలా స్టోన్స్ కెమికల్స్ వల్ల వాటి సైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కొత్త రాళ్ళు వస్తూ ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు అక్కడ. కానీ అదే మన దగ్గర అలా చేయగలమా? ఇప్పుడు అది కెమికల్, కొన్ని రాళ్లలో కెమికల్ ఉంటది కాబట్టి వాటి సైజ్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాయి అని చెప్పేసి మనం ఆ రాయిని తీయగలమా? తీయలేము. ఎందుకంటే అది మన నమ్మకం, మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. మరి దానికి సైంటిఫిక్ గా కావాలి చెయ్యాలి అంటే ఎలా? అంటే ఇప్పుడు మన నమ్మకాలన్నీ రాంగ్ అన్నట్ట కాదు, అట్లా లేదమ్మా కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.